మిత్రులారా, నిన్న రోజంతా కూర్చుని కొంతమంది బాధితులతో, చుట్టుపక్కల ఉన్నటువంటి బాధితులతో, మా డేటాబేస్లో ఆల్రెడీ మా దగ్గర పేర్లు నమోదు చేయించుకున్న వాళ్ళలో కొంతమందిని, వీలున్న వాళ్ళని వచ్చి వాళ్ళ కేసులు వివరించమన్నాం. వాళ్ళు వచ్చి వాళ్ళ కేసులన్నీ వివరంగా చెప్పారు. ఇందులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు పూర్తిగా మీకు వివరించలేకపోవచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఆ 2 ముక్కలు వినండి, వాళ్ళ ఘోష అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత సాధారణమైన మనుషులో, వాళ్ళు మీరు చూపించే జీవోలు, చట్టాలు, ఎంఆర్ఓలు, కోర్టుల చుట్టూ ఎలా తిరగలేరో అదొకసారి మీరు మానవత్వంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారన్న ఆశతో ఒక్కొక్క బాధితుడిని జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లో వాళ్ళ ఇబ్బందిని అతి తక్కువ మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేయమని తెలియజేస్తున్నాను. మొదటగా సంగం జాగర్లగూడ ఏరియా నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు చెప్తారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన తక్కువ మంది కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి సర్వే సందర్భంగా వెబ్లాండ్ నుంచి కూడా నా పేరు చేశారు. నేనైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టినప్పుడే హైకోర్టు, ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశాను 2017లో. అది ఇప్పటికీ అట్లానే పడుతానే ఉంది. ఎప్పుడు పరిష్కారం అయితే తెలియదు. ఈనాం ఎవాల్యూషన్ చేసినప్పుడు వాళ్ళు భూమి మీద ఉన్నారు రైతులు అని చెప్పి రైతు వారి పట్టాలు ఇచ్చారు. దాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఈనాం భూమి కాబట్టి మేము 22A పెడుతున్నామని పెట్టేశారు. ఎంతవరకు సబబు? 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని సడన్గా మీరు ప్రభుత్వ భూమి, అసలు ఈనాం భూమి ప్రభుత్వ భూమి కాదు, దానికి బోల్డని కేసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అంత గుడ్డితనంతో 22A పెట్టారు. మాది మండలి మండలం నవలూరు గ్రామంలో 200 గజాల ఇళ్ల స్థలం ఉంది. సర్వే నెంబర్ 774 క్లాస్ 67. అది 1985లో కొనుక్కున్నాం. దానికి డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని 1925 నుంచి అలా కంటిన్యూస్గా రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్న దాని నుంచి ఇప్పుడు ఎల్టీడీ రోడ్ ఏదో గవర్నమెంట్ రాజధాని వేస్తుంది. ఆ రోడ్లోకి స్థలం పోతుంది. అది మన నోటీస్ ఏమి కొనుక్కోవడానికి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వెళ్ళి అడిగితే గవర్నమెంట్ ల్యాండ్ కలెక్టర్ గారు సిఆర్టీఐకి ఇచ్చేశారు, మీరు ఏమన్నా కలెక్టర్ గారు మాట్లాడుతుంది మాకు చెప్తున్నారు. కోర్టుకి వెళ్ళినప్పుడు మీకు బ్రీఫ్గా చెప్తా. ఇది నవలూరు పక్కనే మన రాజధాని గ్రామం. నవలూరులో 774 సర్వే నెంబరు. బ్రిటిష్ వాళ్ళు రాసిన ఆర్ఎస్ఆర్లో, బ్రిటిష్ వాళ్ళు రాసిన ఆర్ఎస్ఆర్ 1907వ సంవత్సరంలో రాసిన ఆర్ఎస్ఆర్లో అది ట్యాంక్, చెరువు అని ఉంది. ఉండుండొచ్చు, చెరువు అయి ఉండొచ్చు ఆ రోజుల్లో. కానీ బ్రిటిష్ వాడే 1923లో పట్టాలు ఇచ్చాడు అప్పట్లో ప్రజలకి. దాన్ని 774/1, 2, 3, 4, 5, 6, 7, 8 అని సబ్ డివిజన్ చేసి 774/6 అనే సబ్ డివిజన్లో ఒక ఆవిడికి పట్టా ఇచ్చాడు. ఎంత ఎకరన్నారో 2 ఎకరాలు, ఎకరం 80 సెంట్లు అనుకుంటా. ఆవిడ చచ్చిపోయే ముందు మనవడికి రాసి చచ్చిపోయింది. ఆ మనవడి పిల్లలు ఒక ఆయనకి అమ్ముకున్నాడు 1968లో. మీరు తేదీలు గమనించండి, 23/1968 సేల్ డీడ్ అయిపోయింది. ఆయన గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని లేఅవుట్ వేసుకున్నాడు ఆ రోజుల్లో. ఎప్పుడు 1982లోనో 92లోనో, 92 అండి, 82, 1982లో. అప్పుడు మీలో చాలామంది పుట్టుండ్రు. గ్రామ పంచాయతీ ఏదో లేఅవుట్ వేసుకున్నారు 36 ప్లాట్ల కింద. లేఅవుట్ వేసుకుని వీళ్ళ నాన్నగారు 200 గజాలు కొనుక్కున్నారు అందులో ప్లాట్లో. కొనుక్కుంటే 2016లో బ్రిటిష్ వాడు రాసిన టైంలో ఇది చెరువు కాబట్టి ఈ ప్లాట్ చెల్లదు అని చెప్పి మొత్తం 774 సర్వే నెంబర్లో ఉన్న 30 ఎకరాలని కూడా 22Aలో పెట్టేశారు. ఇది ప్రభుత్వ భూమి, ట్యాంకు, చెల్లదు, పో. ఆల్ రైట్ పెట్టేసి ప్రభుత్వ భూమి కదా, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ అత్తగారు రాసినట్టు సిఆర్డీఏకి రాసి ఇచ్చాడు. ఆ 36 ప్లాట్లో కొంతమంది ఇళ్ళు కట్టుకున్నారు, కొంతమంది వేకెంట్ ప్లాట్లు ఉన్నాయి. వీళ్ళది వేకెంట్ ప్లాట్. ఇప్పుడు ఆ ప్లాట్ గుండా రాజధాని రోడ్డు వెళ్తుంది, N3 రోడ్డు ఏదో రోడ్డు.
బాబు మీరు రోడ్డు వేసుకుంటున్నారు కదా మా దాంట్లో తీసుకోండి, కాకపోతే మీ చట్టం ప్రకారం మాకు ఇవ్వాల్సిన కాంపెన్సేషను మా ప్లాట్కి ప్లాట్ ఇస్తామని చెప్పారు కదా, ఏదో జియో 330 ఉంది కదా, మా 200 గజాలకి మీరు ఎక్కడైనా 200 గజాలు ఇవ్వండి అన్నారు. సిఆర్డిఏ వాడి దగ్గరికి వెళ్తే ఈ భూమి నువ్వు కాదు కలెక్టర్ ఇచ్చాడు, మాకు పోయి కలెక్టర్ అడుక్కో అంటాడు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఇది 22A ఉంది కదయా, ఇది ప్రభుత్వ భూమి కదా, అసలు నీకేం హక్కు ఉంది, నీకెందుకు ఇవ్వాలి మేము అని కలెక్టర్ అంటాడు. నువ్వు ఎందుకయ్యా 22A ఎందుకు పెట్టావు? బ్రిటిష్ వాడు చెరువు అన్నాడు కాబట్టి, చెరువు అన్నాడు కాబట్టి పెట్టావు కదా, మరి చెరువుగా ఉంచుతావు ఇవాళ? మరి రోడ్డు ఎట్టేస్తున్నావు చెరువులోంచి, ఎంత్రీ రోడ్డు ఎట్టేస్తున్నావు చెరువులోంచి, చెరువు ఎట్ట పూడుస్తున్నావు? మరి సమాధానాలు ఉండవు. వాళ్ళు రాజులు, మనం బానిసలు. ఇది మన పరిస్థితి. అంటే ఒక్కొక్క కేసు ఎంత వైవిధ్యం ఉన్న కేసు, ఎంత డిఫరెంట్ కేసో మీరు అర్థం చేయించడానికి చెప్తున్నా. ఆయనదేమో ఈనాం గోళ, ఈయనదేమో ఆర్ఎస్ఆర్ చెరువు అన్న గోళ. నెక్స్ట్ ఏమని చెప్తారో విందాం. మీరు కూడా సంఘన్యాయం కూడా ఇదే కదమ్మా, ఈనాందేగా, మీరు చెప్పక్కర్లా, మళ్ళీ రిపీట్ అయ్యేందుకు ఆయన చెప్పనండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మస్తుతం రాదు, ఈల్స్ ఉంటాను. ఇది మా మామగారు రాజరాజు ఆనందరావు గారు. మాకు 6.1 ఎకర్స్ మా అనంతపురం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. ఇది 47 years నుంచి మా అనుభవం ఉంది. అప్పటి నుంచి ఏదో రకంగా పెంచుతూనే ఉన్నారు. అది ఎక్సర్వీసుకునే కొనుక్కున్నాం. అది కోర్టు కన్ఫర్మ్ చేసిన రైట్ అసైన్మెంట్ అని. అయినా సరే అది మళ్ళీ సర్వీస్ జవాబు వాటికి అవ్వలేదు అని చెప్పి రిటైర్డ్ కెప్టెన్ వాటికి అని వేస్తారు. నాగార్జున రెడ్డి గారు జడ్జిమెంట్ తీసుకున్నారు. ఆయన చాలా ఇచ్చారు. అది ఉండగా కూడా 2016లో మళ్ళీ 22A మళ్ళీ పెట్టారు. పెట్టిన దానికి ఏం యువరాజ్ గారిని అడిగితే వెరిఫై చేసి ఎంఆర్ఓ మేడం మిస్టేక్ అని గవర్నమెంట్ రికమెండ్ చేసి పంపించారు సీఎంని అప్పట్లో. అది అప్పటి నుంచి నేను అమెరికా నుంచి 2 నెలలు వచ్చి ఇక్కడ ట్రై చేస్తున్నాను, పని అవ్వట్లేదు. ఆ తర్వాత కొత్త రీజన్లో వేధింపు మొదలు పెట్టారు. కానీ అది వారం 1957 అంటే మీకు ప్రూఫ్ ఏదంటే మాన్యువల్ డైగ్రాడ్ లిస్ట్ ఎస్ఎఫ్ఏ రికార్డ్ అడిగితే లేదు. అక్కడ కామెంట్ సెక్షన్లో ఎక్కడో వాదన రాశారండి. నేను వాటర్ డిపార్ట్మెంట్ కంప్లీట్ వెరిఫై చేయించాను రికార్డ్స్ అని. అది ఎక్కడ వాటర్ బాడీ లేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అది కంప్లీట్గా గంభీరమైన రిజర్వాయర్ 8 kilometers ఉంది. 1970లోనే దాని మున్సిపాలిటీ ఈ ఓడవాళ్ళు కంట్రోల్గా ఉంది. అది ఎక్కడి నుంచి వాటర్ పైకి వెళ్తలేదు, అసలు లేదని రిపోర్ట్ ఇచ్చారు. అయినా సరే మేము పట్టించుకోము, మా రికార్డులో ఉంటే ఫాలో అవుతాం. ఇప్పటికీ వేధిస్తారు. ఎమ్మెల్యే గారిని అడిగాం, కృష్ణకుమార్ రాజు గారు, ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అయినా సరే ఈ కలెక్టర్ గారు ఫీల్డ్ అస్సలు పట్టించుకోవట్లేదు. మరి ఏ రేటు చేయడంలో నాకు అర్థం అవుతుంది. నమ్మకాలు మొత్తం ఈ పద్ధతి మాకు సో అయితే దానికి నాకు నాలుగు సర్టిఫికేట్ ఉంది, పెట్టాము. న్యాయం చేయబడినప్పుడు అందరికీ నమస్కారం అండి. చక్రవర్తి గారికి చాలా థ్యాంక్ యూ. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూమి 6 ఎకరాలు ఆయన అమ్ముకున్నాడు, వీళ్ళు కొనుక్కున్నారు. అది వాళ్ళు చెల్లదంటున్నారు. ఎందుకురా అంటే ఇప్పుడు 1950లో అంట, 1910లోనో 50లోనో వాగు అని ఉందంట. అక్కడ వాగు ఉందా ఇవాళ? మరి 57లో వాగు అని ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇచ్చినప్పుడు తెలవదా నీకు? నేను రిజిస్టర్ చేయించుకున్నప్పుడు 10% రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేసావుగా ఆ రోజున, అది తెలవదా నీకు? ఆ రోజున నా దగ్గర డబ్బులు వసూలు చేసినప్పుడు తెలవదా అది వాగు అని? ఇవాళ వచ్చి వాగు అంటావా 2016లో? ఇంకోటి గమనించండి, విష్ణుకుమార్ రాజు గారు ఆయన దగ్గర చుట్టమో స్నేహితుడు మొత్తానికి తెలిసిన వాళ్ళు, ఒక ఎమ్మెల్యే వల్ల కూడా కాటలా దీన్ని తీర్చడం, అది గమనించండి. ఒక ఎమ్మెల్యే పూనుకుంటే కూడా అవ్వట్లేదు, వీళ్ళ వల్ల ఏమవుద్ది, పక్క వాళ్ళ వల్ల. నెక్స్ట్ తిరువురు ఎవరొకడు మీరు చెప్పండి. ఘంటసాల. నమస్తే అండి. మాది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం గంటగూరు గ్రామం అండి. మా గ్రామంలో వినపట్ల కొంచెం దగ్గర. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం గంటగూరు గ్రామం అండి. మా గ్రామంలో 250 ఎకరాలు పెట్టారు. 20 ఎకరాల్లో 1000 అనుకుందని పెట్టారు. మేము 96లో కొనుక్కున్నామని 5 ఎకరాలు. అది అంతకుముందు 3 సార్లు రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్ ఇష్యూ అయినటువంటి భూమి అండి. మన సంఘానికి 10 అడగలు రిజిస్ట్రేషన్ కూడా తీసేమని మినిస్టర్ గారు చెప్పారు. కానీ 10 గురించి ఆర్టీ చేస్తే 10 లేదంటారు. ఏ రికార్డు లేదంటారు, ఇంట్లో తీయడానికి అసలు లేదంటారు. మా ఎన్ని కూడా పట్టాల పాస్బుక్ అన్ని ఇష్యూ అయిన భూములు కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది
మిత్రులారా, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలా. సాధారణ ప్రజల ఘోష, ఒక్కొక్క కేసు ఎంత డిఫరెంట్గా ఉంటుందో అని చెప్పడానికి, ఈ బాధలన్నీ ఇరికించడానికి ఒక జీవో చాలదు, ఒక ఇంగ్లీష్ భాష చాలదు. రకరకాల బాధలు, అది అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఘంటసాల బ్రహ్మాండమైన డెల్టా ఏరియా అయినా అక్కడ మురుగునీళ్ళ గుంట ఒకటి ఉండేది. ఆ మురుగునీళ్ళ గుంట దగ్గర ఒక ఎత్తైన ప్రదేశం ఉండేది, 200 ఎకరాలు. ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు పాత రోజుల్లో. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ, కాలువ నీళ్ళు ఎక్కువ, మెరక మీద ఉంది. 1960 దాకా ఎవడు పట్టించుకోలేదాన్ని. 1960లో డీజిల్ ఇంజిన్లు, కరెంటు మోటార్లు వచ్చినాయి. డీజిల్ ఇంజిన్ నుంచి వచ్చిన తర్వాత ఆ మురిగుండలోంచి నీళ్లు తోడి ఆ 200 ఎకరాల్లో పారించుకుని దాన్ని వ్యవసాయం చేయడం మొదలెట్టారు. ఎవరు చేసుకుంటారా ఆ రోజుల్లో వ్యవసాయం? ఏ దిక్కు లేనోడు పాపం నానా కష్టాలు పడి ఆడి చేతులు కాయ కష్టంతో ఎకరమో 2 ఎకరాల్లో దాన్ని మడికట్టు కట్టుకుని ఎత్తు పొలాలు బాగు చేసుకుని ఆ నీళ్లు ఎత్తి పోసుకుని ఏదో దానా తిప్పలు పడి దాన్ని సాగులోకి తెచ్చాడు. 200 ఎకరాలు సాగులోకి తెచ్చారు. అందులో 50 మందో 60 మందో రైతులు ఉంటారు. బ్రిటిష్ వాడు సర్వే చేసినప్పుడు 1900 సంవత్సరంలో ఇది అసలు సాగులో లేదు, ఏదో పనికిమాలిన భూమిగా ఉండిపోయేది. ఘంటసాల దగ్గర గుర్తుపెట్టుకోండి, పనికిమాలిన భూమిలాగా ఉండేది. అందుకని వాడు దాన్ని గయ్యాళ్ళు అని క్లాసిఫికేషన్లో రాశాడు. అంటే ఎవడు వాడటం లేదు, గయ్యాళ్ళు భూమి అని ఆర్ఎస్ఆర్లో రాసింది. 1960 నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఎవరో ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, బాబు పట్టాలు ఇవ్వండి మేము సాగు చేసుకుంటున్నామంటే ఏదో ఒక శుభముహూర్తాన ఇందిరాగాంధీ గారి పిలుపు మేరకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. అవి పక్కా పట్టాలు, అందులో ఏమి డోకా లేదు, ఎవరు మోసం చేసింది కాదు, అది పక్కా పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు పర్మనెంట్గా ఉండరుగా, చచ్చిపోతారుగా, అమ్ముకున్నారు. వాళ్ళ వారసులో అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్నాటిలో నుంచి ఈయన ఒక బిట్టు కొనుక్కున్నాడు. 1992లో అంటే 96లో కొనుక్కున్నాడు. ఆయనకి ఏం తెలుసు పాపం, పట్టాలు ఉన్నాయి, ఇన్నిసార్లు చేతులు మారినాయి, ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్పి కొనుక్కున్నాడు. కొనుక్కుని ఇవాళ వెళ్తే 2016లో దాన్ని 22Aలో పెట్టారు. ఎందుకు పెట్టారా అంటే బ్రిటిష్ వాడు గయ్యాళ్ళు అని రాసిపోయాడు కాబట్టి దాన్ని బట్టి అది ప్రభుత్వ భూమి కాబట్టి 22Aలో పెడుతున్నామని పెట్టి పారేస్తారు. ఇక ఆయన వల్ల కాటలా, ఎంత తిరిగినా ఎవడు వినేవాడు లేడు. ఇందులో వాళ్ళ పొరపాటు ఏమైనా ఉందా మీరు గమనించుకోండి. నెక్స్ట్ తిరువూరు. సార్ అందరికీ నమస్కారం అండి. మాది తిరువూరు మండలం. సార్ ఇది 1987లో మా మదరు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ చేసిన తను దొరుకున్న ప్రాపర్టీ అండి. అక్కడ టోటల్గా మొత్తం 72 ఏకర్స్ తిరువులు ఎండోమెంట్ ల్యాండ్ కింద పెట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేశారు. అవి 1950 నుంచి దాదాపు 3-4 సార్లు రిజిస్ట్రేషన్ అయిన భూములు మేము దొరుకుతున్నాం. అది 2016లో ఎండోమెంట్ ఇది 22 పెట్టారని తెలిసి నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. మొన్న రీసెంట్గా కూడా నేను ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీరు అప్లై అంటారు, ఇది మా భూమి అండి, మా ప్రాపర్టీ, మీ ప్రాపర్టీ కనుక మేము ఎవరైనా జడ్జ్ చేసి మీకు ఎలా ఉంటుంది అంటే, సరే మరి అలా చేసినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయకూడదు కదా అంటే రిజిస్ట్రేషన్ చేద్దామా, 15 రోజులు విజయవాడ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, సరే చేయండి సార్, నేను కూడా బ్యాంకులో పక్కన పెట్టుకుంటాను, నా పేరు మీద చేయండి అని చెప్పారు. ఇది చక్రవర్తి గారు చెప్పినట్టు ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, మళ్ళీ ఎండోమెంట్ ఆఫీస్కి అలా ఒక చోట 2016 తింటానే ఉన్నారు కానీ ఇది సొల్యూషన్ ఇప్పుడు దాకా రాలేదు సార్. నేను కోరుకునేది ఏంటంటే ఈ ఉద్యమం ఇక్కడ చాలా ఉందా, ఇది ఎలా వదిలేసి మళ్ళీ ఎలక్షన్ అంటారు, ఇంకోటి ఏదో చెప్తారు. ఇది ఇక్కడ నుంచి ఒక ఉద్యమ కార్యక్రమం రాస్తారని చక్రవర్తి గారికి దాన్ని వెంటనే కోరుకుంటున్నాను. వాళ్ళ అమ్మగారు తిరువూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం చేస్తూ అప్పట్లో దగ్గరలో ఎవరో అమ్ముతా అంటే 10 సెంట్లు అంటే 500 గజాలు కొనుక్కున్నారు. ఆవిడ వితంతు, సరే 10 సెంట్లు 500 గజాలు కొనుక్కున్నారు. కుర్రాడు చేతికి వచ్చాడు, పెద్ద అయ్యాడు, అతను ఏదో వ్యాపారం చేసుకోవడానికి కానీ తనఖా పెట్టాలి బ్యాంకులో. వాళ్ళు ఏంటంటే అది కూడా సిటీకి తిరువూరికి దగ్గర అయింది, టౌన్లోకి వచ్చింది. తనఖా పెడదాం బ్యాంకు దగ్గరికి అని అంటే నేను 22Aలో ఉంది పొమ్మన్నారు. ఇదేంటంటే బాబు 87లో కొనుక్కున్నది మా అమ్మ, ఇవాళ వచ్చి 22A అంటారేంటి, కొనుక్కున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు అంటే
లేదు లేదు, ఇది వేణుగోపాల స్వామి వారి ఆలయ భూమి, మీకు తెలియక ఎవడో అమ్మాడు, దాన్ని మేము గుడ్డిగా రిజిస్టర్ చేసాం, ఇది చెల్లదు అంటాడు. ఆయన ఆర్ఎస్ఆర్ తీసుకురాలా కాబట్టి అది అసలు వేణుగోపాల స్వామి దేవుడి పేరుకు రాసిన భూమో లేకపోతే ఆలయంలో సన్నాయి మేళగాళ్ళకి ఇచ్చిన ఈనామో తెలియదు మనకి. సన్నాయి మేళమా? వేణుగోపాల స్వామి ఆలయంలో సన్నాయి వాయించే వాళ్ళ కోసం ఇచ్చిన సర్వీస్ ఈనాం, అది ఇక్కడ ఉందండి చూడండి. సర్వీస్ ఈనాంగా ఇచ్చారంట. సర్వీస్ ఈనాంగా ఇచ్చింది మేళగాళ్ళకి వాళ్ళ వారసులకే చెందుతుంది తప్ప వేణుగోపాల స్వామికి చెందదు. ఇదిగో ఈనాము భూమి సన్నాయి మేళం సర్వీస్ నిమిత్తం అని రాసింది ఆర్ఎస్ఆర్లో. ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం వీళ్ళ భూమి మీద వీళ్ళ హక్కులు చెల్లుతాయి. కానీ ఎక్కడని తిరగాలి కుర్రాడు? ఇప్పుడు కుర్రాడు వ్యాపారమే చేస్తాడా, వ్యాపారం ఆఫీస్ చుట్టూ తిరుగుతాడా? చెప్పాడుగా ఎండోమెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది మా భూమి, నువ్వు ఎట్లా వచ్చి అడుగుతున్నావు అని అంటున్నారంట. సర్వీస్ ఈనాంకి దేవుడి పేరుని ఇచ్చిన ఈనాంకి వాళ్ళకి తేడా తెలియదు, మొత్తం మాదేనంటారు. ఇంకెవరు మిగిలిపోయారు? కూరగాయల భూమి మొత్తం 2017లో సిఆర్టీ చెప్తాం. అయితే అది ఆర్ఎస్ఆర్లో ఏమని ఉందని చెప్పి ఎండోమెంట్ మాకు లిస్టు పంపించారని చెప్పి ఆపేసాం. అది ఎండోమెంట్ కమిషనర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం. సార్ మాకు 1975లో రైతులకి పట్టా ఇచ్చారు, మీరు 20 ఎలా పెడతారు సార్? 75లో కూడా పట్టా ఓకే ఉండలేదు సార్. విలేజ్లో పెద్ద చెరువు ఉంది, ఆ మట్టి పనులు మా తాతయ్య తప్పుకొని 600-800 అట్లా డైలీ పనులు చేపించి పట్టా తెచ్చుకున్నాం. ఆ పట్టా ఇచ్చిన భూమి కూడా మీరు పరిహారం ఇంట్లో కమిషనర్ గారిని సిఆర్ఐ కమిషనర్ గారు కూడా అడిగాం. దానికి ఒక దగ్గర ఒక 30 అర్జీలు పెట్టాం. ప్రతి రైతు ఒక 23 మంది రైతులు ఉన్నారు దీంట్లో. ప్రతి రైతు అర్జీలు పెట్టి స్పీకింగ్ ఆఫీసర్ కానీ ఆన్సర్ లేదు. ఇప్పటికీ ప్రజెంట్ అలంగా ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. అయినా మాకు పరిహారం ఇంట్లో ప్లస్ గట్టిగా వేసిన ఆన్సర్ లేదు. అదేమంటే దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ, దీన్ని ఓకే చేయాలా అన్నట్టు అధికారులు పక్కన పెట్టారు. అది కోట్ల రూపాయల ప్రాపర్టీ ఊరికే చేయాలా? ఎందుకు చేస్తాం ఊరికే? మా వాటా కూరగాయలు ఇది ఒకప్పుడు ఈనాం కింద ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చినట్టున్నారు. ఒక కామెంట్లో ఆయనకి ఈనాంగా అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో తెలియదు. బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో 25 ఎకరాలు చెరువు మరమ్మతులు చేయించాడని ఇచ్చారంట ఆ రోజుల్లో, బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఇస్తే ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ వారసులు 1975లో రైతువారి పట్టా తీసుకున్నారు. ఈ 25 ఎకరాలకి రైతువారి పట్టా ఇచ్చారు, ఉంది రైతువారి పట్టా. కానీ ఆయన ఎవరైతే ఈనాందారు కామెంట్ ఆయన ఉన్నారో ఆయన వ్యవసాయం చేయకుండా వీళ్ళ తాతలు 4 తాతలు అయితే ఒక ఆయన చచ్చిపోయాడు, నాయనమ్మ ఉండేది, పిల్లలు లేరు, 3 తాతలు వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ 25 ఎకరాల్లో కౌలుకు చేసేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఏమంటే ఈనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఈనాందారికి చెందదు ఆ భూమి, ఎవరైతే దున్నేవాడు ఉంటాడో దున్నే రైతుకి భూమి చెందుతుంది అని మీ చట్టంలో రాశారు కాబట్టి దున్నకంలో మేము ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఆర్డీఓ కోర్టుకు వెళ్ళారు. వెళ్తే ఆర్డీఓ సభమేనా మీరు చెప్పింది, దున్నేవాడికి భూమి కాబట్టి మీకే ఇస్తున్నాం అని చెప్పి మొత్తం 25 ఎకరాలకి పట్టా వీళ్ళ తాతలకు రాశారు. రాస్తే ఆయన ఈనాందారు ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు. లేదండి, ఈనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఈనాందారికి 3వ భాగం రావాలి, భూమి మీద ఉన్న రైతులకు 2 భాగాలు, ఈనాందారికి 1 భాగం రావాలి, దాని ప్రకారం నాకు రావాల్సిన 1/3 నాకు ఇప్పించండి అని వెళ్ళాడు. ఆయన ఇది కూడా సబబుగానే ఉందాయా, ఈనాందారికి ఎంతో కొంత రావాలి కాబట్టి నువ్వు 1/3 తీసుకో, మీరు 2/3 తీసుకోండి అని చెప్పి వీళ్ళ పేరున విడగొట్టి ఈ 2/3 వీళ్ళ తాతలుగా రాసిస్తాడు. ఈయనకింత 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 అని. 4 తాతలు ఆవిడ విధవరాలు కూడా క్లెయిమ్ చేసినట్టుంది, ఆవిడ పేరు కూడా కొంత రాశారు. సరే, అది ముక్కలు అయ్యి వాళ్ళ పిల్లల నుంచి మేనత్త వరుస అయ్యే ఆమె దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళ తండ్రి గారు కొనుక్కున్నాడు. అదంతా ఎకరన్నర కొనుక్కున్నాడు. 25 ఎకరాల నుంచి ఇప్పుడు ఎకరన్నర మీద డిస్ప్యూట్. ఎకరన్నర కొనుక్కుంటే ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఎవరు ఏమో అడ్డం పెట్టలా, ఈనాం కదా అది కదా అని. ఎందుకంటే దానికి ఒక హిస్టరీ ఉంది. ఈనాందారికి ఇవ్వాల్సింది ఇచ్చారు, వీళ్ళ తాతలకు ఇవ్వాల్సింది ఇచ్చారు, వాళ్ళ తాతలు పంచుకున్నారు, కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళ స్థాయికి వచ్చింది. ఇవాళ వచ్చి 2016లో ఇది బాధ్యత ఈనాం భూమి కాబట్టి 22A గవర్నమెంట్ అనేసారు. ఇప్పుడు ఈ నెల్లి నాకు సిఆర్డీ వాళ్ళు మీరు నేను ఎకరన్నర ఇస్తున్నానా మీకు భూ సమీకరణలో, నా ఎకరన్నరకు నాకు రావాల్సిన ప్లాట్ ఇవ్వండి అంటే అభిప్రాయ అసలు నీకు ప్లాట్ ఏంటి 22A
ఇది ప్రభుత్వాందే, నీకేం హక్కు లేదు పో అంటున్నారు. ఆయన నోట్లో మాట వస్తుందా అసలు? నీకు చెప్పగలుగుతున్నాడా ప్రాబ్లం ఏంటో? ఎవరి దగ్గరికి పోయి అడిగితే ఎవరు సమాధానం చెప్పేటోళ్ళు ఉన్నారు ఇవాళ? మేము ఇంత స్పష్టంగా అడుగుతా అంటేనే గవర్నమెంట్ చెవులు మూసుకున్నట్టుగా మాకేం వినపట్టలేదు అన్నట్టుగా ఉంది. వాళ్ళ మాట ఎవడింటాడు? ఇవి మీకు ఎగ్జాంపుల్ కేసెస్ మిత్రులారా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అయిపోయాక ఇక చాలు కేసులు. మీకు డిస్కస్ చేసేవాళ్ళు అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి టైంలో జరిగింది, ఎవరి వల్ల జరిగింది, తప్పు ఎవరిది, రైట్ ఎవరిది అని ఇట్లాంటి యక్ష ప్రశ్నలు వేసే వాళ్ళకి ఒకేసారి సమాధానం చెప్తామని చెప్పి 2-3 వివరాలు చెప్తా. 2007లో ఈ చట్టం వచ్చింది. ఏంటంటే కొన్ని రకాలైనటువంటి భూముల్ని ప్రొహిబిటరీ లిస్టులో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి వాటికి రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపమని. ఎందుకంటే అంతకు ముందు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వెళ్ళి బెంచ్ సెంటర్ రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీసర్ వాళ్ళు ఫీజు కట్టించుకుని రిజిస్టర్ చేసేవాళ్ళు. నీకు హక్కు ఉందా లేదా అని కూడా చూసేవాళ్ళు కాదు. వెళ్ళి బందర్ రోడ్డు సర్వే నెంబర్ తీసుకుని బందర్ రోడ్డు రిజిస్టర్ చేసుకుంటే చేంజ్ చేసుకునేవాడు. ఇది బాగాలేదురా బాబు అని చెప్పి కొన్ని భూములు రిజిస్ట్రేషన్కి నిషిద్ధం అని చెప్పి పెడదామని 2007లో జీవో తెచ్చారు. అది అయ్యవారం చేయబోతే కోత అయింది ఇవాళ. దీని మూలకం 2011, 12, 13 నుంచి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఈ దరిద్రం అంటే క్యాన్సర్ ఒక్క రోజులో రాదుగా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీ సేవా కేంద్రాలని విస్తృతపరిచి భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో పెడతాము, మీరు అడంగలు కావాలంటే మీ సేవలో కడితే సరిపోతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు అని చెప్పి అడంగళ్ళన్నీ కంప్యూటర్లో పెట్టడాయా అన్నారు. ఆ రోజుల్లో రెవెన్యూ వాళ్ళకి అంటే రాదు కంప్యూటర్ మీద. 5-10% మించి కంప్యూటర్ బటన్ నొక్కడం రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, టైం ఇచ్చింది వారం, 10 రోజులు, నెల రోజులు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఏరియాలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. 30-40 కంప్యూటర్లు ఉంటాయి. అందులో 30-40 మందిని కూర్చోబెట్టి ఈ చేతి రాతతో రాసిన అడంగళ్ళని వాళ్ళ మొహాన్ని కొట్టి ఈ ఎక్కించండి కంప్యూటర్లో అన్నారు. ఆ పిల్లలు పాపం ఈ రాత అర్థమయ్యి అర్థం కాక నిద్రకళ్ళతో ఒక కాలంలో ఒక రోలో రాయాల్సింది ఇంకొక రోలో పెట్టి మొత్తానికి మమా అనిపించారు. అది వెరిఫై చేసినాడు ఎవరు లేడు, వాళ్ళు రాసిందే రాత. ఆ రకంగా మన అడంగళ్ళు లోపభూయిష్టంగా కంప్యూటర్లోకి ఎక్కిన తర్వాత జనం చూసుకుని మెల్లమెల్లగా ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. ఎప్పుడో వచ్చి చూస్తాడు. రోజు ఇదే పనే ఏంటి మనకి, మన ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా, అడంగల్లో మన భూ ఉందా లేదా రోజు చూసుకోగా రోజు మనం బతుకున్నాం లేదా చూసుకుంటాం. కాబట్టి చూసుకున్నోడల్లా సరి చేయించుకున్నా. అప్పట్లో సరి చేయడం కూడా తహసీల్దార్ కింద ఉండేది కాబట్టి సరి చేసేవాడు. ఇది కొనసాగుతూ వచ్చింది 2013, 14, 15 దాకా. 2016లో ఒక పెద్ద పని జరిగింది. మన సమస్య అంతా 2016 నుంచే స్టార్ట్ అయింది. 2016లో ఏమన్నారంటే నిషేధిత భూముల జాబితా మొత్తం ఒక పక్కాగా తయారు చేయండి, జాబితాలు తయారు చేయండి, తయారు చేసి ఈ జాబితాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి పంపండి. ఆ జాబితాలో కనుక ఏదన్నా సర్వే నెంబర్ ఉంటే దానికి రిజిస్ట్రేషన్లు చేయమాకండి అనేది ఉద్దేశం. ఆర్డర్లు ఇచ్చారు, సర్కులర్లు ఇచ్చారు, జీవోలు ఇచ్చారు. ఎవరు చేయాలి పని? ఎంత పెద్ద పని అది? ఎన్ని కోట్ల రికార్డులు ఉంటాయి? ఎంఆర్ఓలకి టైం ఎక్కడ ఉంది? వాళ్ళు ఏం చేశారు, విఆర్ఓల మీద పడేశారు. అంటే గ్రామ స్థాయిలో పనిచేసే విఆర్ఓల మీద పడేశారు. ఆ విఆర్ఓలు కొంతమంది డైరెక్ట్ రిక్రూట్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో పాత కరణాల ఉద్యోగాలు పోయిన వాళ్ళ పిల్లలు వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రామ నౌకరు పోస్ట్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమొచ్చు కంప్యూటర్లో పెడతాం, వాళ్ళకేమొచ్చు అసలు నిషేధిత జాబితా తయారు చేయడం, ఒక సర్క్యులర్ చదవడం వాళ్ళకి రాదు, ఒక జీవో చదవడం వాళ్ళకి రాదు. వాళ్ళకి సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్. దానికి కూడా టైం వారం రోజుల్లో ఎట్లా అయిపోవాలి అన్నారు. ఎట్లా ఉంది? వాళ్ళు ఏం చేశారు, ఏమో మన వల్ల అయ్యేది కాదురా అని చెప్పి 1907లో బ్రిటిష్ వాళ్ళు రాసిపోయిన ప్రింట్ చేసిన ఆర్ఎస్ఆర్లు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి, గ్రామ రికార్డుల్లో. ఆ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆ రోజున చెరువు అని ఉంటే గవర్నమెంట్, ఈనాం గవర్నమెంట్, దేవుడి మాన్యం గవర్నమెంట్, సర్వీస్ ఈనాం గవర్నమెంట్, అగ్రహారం గవర్నమెంట్, పోరంపోకు గవర్నమెంట్, వక్ఫ్ గవర్నమెంట్, వాగు పోరంపోకు గవర్నమెంట్ అని మొత్తం గవర్నమెంట్ లిస్టులో పడేశారు. ఈ గవర్నమెంట్ లిస్టులో పడేసిన ఈ విఆర్ఓలు ఇచ్చినటువంటి ఈ రికార్డ్ అంతా జిల్లా స్థాయిలో వీళ్ళు కలగలిపి జిల్లా కలెక్టర్ గారు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. గెజెట్ నోటిఫికేషన్ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి కాపీ CCLAకి పంపిస్తారు. CCLA గారు అప్పట్లో ఉన్న 13 జిల్లాల డేటాని గవర్నమెంట్కి పంపించాడు. గవర్నమెంట్
ఏ జిల్లాకి ఆ జిల్లా సెపరేట్గా జీవోలు ఇచ్చింది. ఆ జీవోలు కూడా ఎలా ఇచ్చింది? 22A అనేది ఒకే పదార్థం కాదు, అందులో 5 పదార్థాలు ఉన్నాయి. 22A సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ A, సబ్ క్లాస్ B, సబ్ క్లాస్ C, D, E 5 రకాలు ఉన్నాయి. ఒకటేమో అసైన్మెంట్ ల్యాండ్ల గురించి, ఒకటేమో ఈనాములు దేవాదాయ ధర్మాదాయ శాఖ ల్యాండ్ల గురించి, ఒకటేమో కోర్టు కేసుల్లో జప్తు చేసిన భూముల గురించి, ఒకటేమో గవర్నమెంట్ భూములు, బందర్ రోడ్లు, బెంచ్ సెంటర్లు, జడ్పీ ఆఫీసులు, ఈ ప్రభుత్వ భూముల గురించి, ఇట్లా 5 రకాల భూములు ఉన్నాయి. ఒకానొక రకం భూమికి ఒకానొక జిల్లాకి ఆ రోజున గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇది 22A1E కేటగిరీ కింద శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన జీవో ఇది. ఇందులో శ్రీకాకుళం జిల్లాది ఎందుకు ప్రింట్ చేశామంటే అది ఈజీ. 275 మంది బాధితులు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో. ఏది ఈ కింద వాళ్ళ ABCD ఇంకా ఉన్నాయి వస్తా. ఈ కింద శ్రీకాకుళంలో 275 మంది బాధితులు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 88,000 మంది బాధితులు ఉన్నారు. 88,000. ప్రకాశం జిల్లాలో 46,000. కృష్ణా జిల్లాలో 23,000. చిత్తూరు జిల్లాలో 28,000. అనంతపురంలో 24,000. మొత్తం 3,30,000 మంది బాధితులు ఉన్నారు కేవలం ఈ 22A1E కింద. ABCDలో ఎంతమంది ఉన్నారు అనేది మా దగ్గర లెక్కలేదు, ఇప్పుడు తీస్తున్నాం. ఎన్ని లక్షలు అవుతారో మాకే తెలియదు. అలా జీవోలు ఇచ్చారు. ఈ జీవో ఇచ్చినాడు VRO ఇచ్చిన డేటాని ఒక్క రైతుని అడగల, ఒక్క నోటీస్ ఇవ్వలా. అరే బాబు నీది వాగుపోరం పోగని రాసిందో, నువ్వేమో చూస్తే వ్యవసాయం చేస్తున్నావు, దీని సంగతి ఏంటి అని చెప్పి ఏ రైతుని అడగలా, నోటీస్ ఇవ్వలా, ఎంక్వైరీ చేయలా. VRO రాసింది గుడ్డి సంతకంతో కలెక్టర్ని దాటుకుని గవర్నమెంట్ దాకా వెళ్ళిపోయి జీవో అయిపోయింది. ఇది మొత్తం VRO గారు ఇచ్చినటువంటి డేటా జీవో అయిపోయింది. ఈ జీవోని రిజిస్టర్ ఆఫీస్కి పంపించారు. రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ కంప్యూటర్లో ఎక్కించారు. సో శ్రీకాకుళం జిల్లాలో సిగడం మండలంలో కంచాపురం గ్రామంలో 194-2K అనే సర్వే నెంబర్ కింద 29 సెంట్లు ఉన్నాయని చెప్పి ఈ పోతునూరు బుసయ్య అనే ఆయన పాత అనుభవదారుడు అడంగల్లో ఆ రోజున ఉన్న దాని ప్రకారం పోతునూరు బుసయ్య వాళ్ళు వెళ్ళి అమ్ముకోవడానికి ట్రై చేస్తే టక్కన కంప్యూటర్లు కదా, మనంతా సైబర్ విజన్ కదా, కంప్యూటర్ టక్కని చెబుద్ది ఇది నిషేధ జాబితాలో ఉంది అని. బుసయ్య ఇది రిజిస్ట్రేషన్ కాదు, ఎందుకంటే ఇది కంప్యూటర్లో ఉంది, నిషేధ జాబితాలో ఉందని చెప్తాడు. ఆ బుసయ్య అప్పుడు వీళ్ళలాగే ఇప్పుడు MRO ఆఫీసుల చుట్టూ తిరుగుతా ప్రదక్షిణాలు మొదలెట్టాలి. ఇది ఇవాళ సమస్య. అర్థమైంది కదా? ఇంకా ఇంతకంటే వివరంగా ఎవరు చెప్పలేరు. ఇవాళ రెవెన్యూ మంత్రి గారు మీటింగ్ పెట్టి మేము ఏదో సరి చేస్తున్నాం అని చెప్పేది నిజంగా చెప్పాలంటే అది ఆయన అమాయకత్వానికి నిదర్శనం. ఇంత దుర్మార్గంగా మన భూమి రికార్డులను తీసుకెళ్లి అవకతవకలతో లోపాలతో కంప్యూటర్లో పడేసి మనల్ని ఏడిపిస్తున్నటువంటి ఇదే రెవెన్యూ వ్యవస్థ, ఇదే IAS ఆఫీసర్లు ఇచ్చినటువంటి సలహాతో ఆయన పత్రికా సమావేశం నిర్వహించి ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయడం చాలా విచారకరం. నేను బాధతో చెప్తున్నా. రెవెన్యూ మంత్రిగా ఆయన ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కృషి చేశారో మాకు తెలియదు. కానీ ఏ రెవెన్యూ వ్యవస్థ ఏ IAS ఆఫీసర్ల వల్ల ఈ సమస్య క్రియేట్ అయిందో అదే IAS ఆఫీసర్లు రాసిన జీవోని తీసుకొచ్చి ఇది జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారణి అని చెప్తున్నారు. అది ఏమాత్రం కాదు. ఇక్కడ ఉన్నది క్యాన్సర్. జిందా తిలిస్మాత్తో క్యాన్సర్ పోద్దా? కాబట్టి పోదు. అరే ఇంత పెద్ద ఏనుగు లాంటి సమస్య ఉందా అంటే మంత్రి గారు వచ్చి లేదు ఏనుగు ఒక తోక ఉంది, ఒక తొండం ఉంది, తోకకి ఒక వేరే జీవో ఇస్తున్నాం, తొండానికి వేరే జీవో ఇస్తున్నాం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి పొందండి చెప్తున్నాం. సమస్య తీర్చకపోతే ఈ ఏనుగు మీ ప్రభుత్వాన్ని తొక్కి నారదీస్తుంది. గుర్తుంచుకోండి, నేను మామూలు విషయం కాదు. నేను 70 ఏళ్ల నుంచి రిజిస్టర్ అయినటువంటి భూమి 10 సార్లు చేతులు మారిన భూమి నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటే నువ్వు రాత్రికి రాత్రి నా భూమిని తీసుకెళ్లి నిషేధ జాబితాలో పెట్టి నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా, నాకు నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా పెట్టి ఇవాళ వచ్చి మంత్రి గారు ఈ జీవో చూపించి మీకెందుకో MRO ఆఫీస్కి వెళ్ళాలని చేసేస్తారంటారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి MRO ఆఫీస్కి? నేనేం తప్పు చేశాను కాబట్టి నేను మీ ఆఫీస్కి రావాలి? ఇది ముఖ్యమైన ప్రశ్న ప్రజలు అడగాల్సింది. నేనేం తప్పు చేశాను కాబట్టి నేను నీ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టాలి? నేను నీ సిస్టర్ కొట్టానా? నీకు GST కొట్టానా? నేను ఎవరిదన్నా భూమి కబ్జా చేశానా?
నేను ఏం తప్పు చేశాను కాబట్టి నీ దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టాలి, ముందు దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. నేను రైతుని, నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఆ భూమి తీసుకెళ్ళి నువ్వు మార్చడానికి అసలు మీరెవరు? ఏ అధికారంతో చేశారు, ఏ హక్కుతో చేశారు, ఏం తప్పు చేశారు వాడు చేశారు? ఇవాళ వచ్చి నన్ను అర్జీ పెట్టమంటారు, నాకేం పని? నేను ఎందుకు పనులు మానుకొని మీ చుట్టూ తిరగాలి? అసలు ఇది అసలైన సమస్య. మీరు తిరగండి, మేము చేస్తాం. అసలు నేను ఎందుకు తిరగాలి నీ చుట్టూ? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను ఈ ఉద్యమం మానేస్తా. నా మానాన్ని నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నా భూమి స్వరూపాన్ని, స్వభావాన్ని, అమ్ముకోగలిగిన దాని లక్షణాన్ని మార్చడానికి నువ్వెవడివి? ఇవాళ నేను వచ్చి నీకు మళ్ళీ అర్జీ పెట్టుకోమంటావు ఏంటి? ముఖ్యమంత్రి గారు మీ ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ నడుపుతుంది. ఓకే, నడుపుకుంటున్నారు, ఆల్ రైట్. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మీరు హెరిటేజ్ కంపెనీ నడుపుకుంటున్నారు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఏదో అవసరం కొద్దీ మీ మనవడికి చదువుల కోసమో, మీ మనవడికి పెళ్లి చేయడం కోసమో అందులో కొన్ని షేర్లు అమ్ముకుందాం అనుకున్నారు, లేకపోతే దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఈక్విటీ పెంచుకోవడానికి ఏదో కార్పొరేట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు, లేకపోతే ఫ్యూచర్ గ్రూప్కి అమ్ముకుందాం అనుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినట్టు ROC అని ఉంటుంది, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా మీరు. ఇది పట్టుకుని ఏమంటే మేము షేర్లు పెంచుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ అమ్ముకోవాలి, లేకపోతే ఒక 1000 షేర్లు అమ్ముకుంటామని చెప్పి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తారు కదా. అప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సపోజ్ మీకు చెప్పాడు, అబ్బే మీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు గారు, ఇది 2 ఏళ్ల కిందటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకుంది, దీన్ని ప్రభుత్వ కంపెనీ కింద రాసేసుకుంది, మా రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ కంపెనీ, మీరు అసలు ఇందులో షేర్లు అమ్మడానికి కానీ ఎవరికి అమ్మడానికి కానీ మీకు హక్కు లేదు అని చెప్పి చెబుద్ది. మీకు ఎట్లుంటది? ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసేది ఏంటి? అరే నాకు చెప్పకుండా నువ్వు ఎట్ట మార్చావా నా కంపెనీ స్వరూపం, నా హక్కులు నువ్వు నాకు చెప్పకుండా ఎట్ట కాలు రాసావని అడుగుతారా లేదా? మేము రైతులుగా మేము అడుగుతున్నది అదే. అంతకు మించి మేమేమి అడగట్లా బాబోయ్, మిమ్మల్ని సబ్సిడీ అడగట్లా, మీరు ఏమి కష్టపడక్కర్లా, ఏమి సబ్సిడీ అడగట్లా, మా భూములు ఎట్లున్నాయో అట్లా పెట్టండి అంటున్నాం. అందులో నిజంగానే ఇప్పుడు 14 లక్షల మందో 17 లక్షల మందో ఇవాళ బాధితులు ఉన్నారు. 17 లక్షల మంది శ్రీరామచంద్రుళ్ళని వాళ్ళలో ఒక్క తప్పు కూడా లేదని నేనేం చెప్పలేను. నా వరకు నేను చెప్పగలను, నా పక్కోడు కూడా నేను చెప్పలేను. నిజంగా ఈ 14 లక్షల మందిలో ఎవరైనా తప్పు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఆక్రమించుకుంటే మీరు ఏదైతే ఇవాళ జిందా తిలిస్మాత్ జీవోలు ఇచ్చారో ఆ జీవోల ప్రకారమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి తీసేసుకోండి. ప్రభుత్వం భూమి అయితే ఎవడొద్దన్నాడు? దాన్ని మేమేం కాదంటలా. మేము ప్రభుత్వ భూమి ఎవడో అన్యాక్రాంతం చేస్తా అంటే చూసి చూడనట్టుగా వదిలిపెట్టే మరి మేమేం చెప్పట్లా. నేను శుభ్రంగా అనుభవిస్తున్న భూమిని మార్చడానికి మీకు హక్కు లేదండి. సో ఉన్నట్టుగా 2014 జనవరి 1వ తారీఖున ఏదైతే నిషేధిత జాబితా ఉందో ఆ తర్వాత ఇష్యూ చేసిన నోటిఫికేషన్లు మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టు ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఏదో ఈ శ్రీకాకుళం జీవో ఆవులపల్లికి జీవో ఇచ్చినట్టు ఆవులపల్లికి ఎట్లయితే 1 పేజీలో జీవో ఇచ్చారో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మీరిచ్చిన 191వ జీవో ఇందు మూలంగా రద్దు చేయబడ్డది. ఎందువలన? మేము నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే తర్వాత కలెక్టర్ గారు తగు చర్యల నిమిత్తం కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి ఇందు మూలంగా మీకు చెప్పడం అయినది అని చెప్తూ ఒక జీవో ఇవ్వండి, చాలు, అయిపోయింది. రాష్ట్రం మొత్తానికి ఆవులపల్లిని అమలు చేయమంటున్నాం అంతే. ఆవులపల్లి సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య. మీ ఊరి సమస్య తెచ్చుకుని మిగిలిన దేశం అంతా ఇట్లా వదిలిపెట్టేస్తామంటే కుదరదు. అది మనం చెప్పేది. ఇంకొక విషయం చివరిగా చెప్పి ముగిస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం మిట్టళ్ళు, లేకపోతే అదానీలు, లేకపోతే ఇండోసోన్లు ఇదే కాదు ముఖ్యమంత్రి గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ కూడా అవసరమే. ఎందువల్ల అంటే మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 50% మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం చేయడాన్ని మీరు ఇంత కష్టతరం చేస్తే ఆ వచ్చే GST కూడా రాదు మీకు. మీరు బట్టలలోకి పంచుకోవడానికి ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు. ఆ మాత్రం తిండి గింజలు కూడా మేము పండించలేకపోతే మేము ఎట్టాకు పస్తులు ఉంటాం, సరే అయిపోయింది. మేము ట్యాక్సులు కట్టం మీకు. మీరు ఏ డబ్బులు తీసుకెళ్లి పంచి పెడతారు జనాలకి, ఏ డబ్బులు తీసుకెళ్లి కొంటారు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ రేటుకి. కాబట్టి మీరు చేయాలనుకున్నా కానీ మమ్మల్ని మేము బతికుండాలి ముందు. అంటే మేము వ్యవసాయం చేయగలగాలి అంటే మా భూములు మాకు ఉండాలి. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం బడా బాబులకే కాదు వ్యవసాయదారులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నాం. వ్యవసాయం యాజ్ ఇట్ ఈజ్ రిస్కియెస్ట్ బిజినెస్ ప్రపంచంలో. వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఉండే బిజినెస్ వ్యవసాయం. వర్షం పడద్దో లేదో తెలియదు,
రేపు పొద్దున ఎండ ఉంటుందో వాన ఉంటుందో తెలియదు, ఏం పురుగు వచ్చి ఆశిస్తుందో తెలియదు, ఏం తెగులు వస్తుందో తెలియదు, ఎరువులు దొరుకుతాయో లేవో తెలియదు, ఎంత వేయాలో కరెక్ట్గా లెక్కేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి, మొక్క పెరుగుదలను బట్టి, చీడపీడలను బట్టి, అందుబాటులో ఉన్నది లేనిది అవైలబిలిటీని బట్టి ఎరువులు వేసుకోవాలి. రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే కత్తెర పురుగు ఎక్కడొచ్చి నా మొక్కజొన్న తిని పడేస్తుందో అని ఆ భయంలో ఉంటాం రోజు. ఒక్కసారి కోతులు మనతో దాడి చేస్తే వేసిన పంట మొత్తం ఒక్క రోజులో నాశనం అయిపోయే పరిస్థితి మాది. ఇన్ని రిస్కులు తీసుకుని చేస్తున్నాం వ్యవసాయం. అదేం ఆషామాషి కాదు, అదేమి కిరాణా కొట్టు కాదు, అదేమి ఇల్లి కొట్టు కాదు. ఇంత రిస్క్ ఉన్న వ్యవసాయం మేము నానా తిప్పలు పడి మా చేతనైనంత వరకు చేస్తా అంటే మీరు వచ్చి మా టైం అంతా ఎంఆర్ఓ ఆఫీసులో గడపమంటారా? ఎంఆర్ఓ ఆఫీసులోకి వచ్చి ఆడ పడిగాపులు పడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా నా పొలం ఎవడు చూడాలి, వ్యవసాయం ఎవడు చేయాలి? అసలు నాకేం కర్మ, నాకేంటి అవసరం? మీ హెరిటేజ్ కంపెనీకి ఇలానే చేస్తే మీరు ఊరుకుంటారా? ఇంతకు మించి చెప్పాల్సిందేమి లేదు. ఈ 444 మీరు ఏదైతే జిందా తిలిస్మాత్ క్యాన్సర్కి మందుగా మాకు ఇస్తున్నారో దాన్ని చెత్త కాగితంలాగా మేము పరిగణించి దాన్ని చించి పోగులు పెడుతున్నామని చెప్పి ఈ పత్రికా సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. సిఎఫ్ఎల్ సభ్యులందరూ ఈ 444 జీవోని ఎందుకు పనికిరాని చెత్త కాగితంగా పరిగణించి దీన్ని చించి వేస్తున్నాం. ఎవరైనా మిత్రులు ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అన్నిటికీ దిక్కు వస్తుంది. డోంట్ వరీ, ఎవ్వరూ నిరాశపడొద్దు. నేను ఒక్కడే చెప్తున్నా, 22A బాధ్యతలు ఎవ్వరూ నిరాశపడొద్దు. ఈ గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భూమి శాశ్వతం, రైతు శాశ్వతం, భూమి మీద మన హక్కులు శాశ్వతం. ఆ హక్కులు ఎవ్వడు కాలు రాయలేడు. ఏ ప్రభుత్వానికి భయపడొద్దు. ఒకడు కాకపోతే ఒకడు ఎట్లా చెయ్యరో చూద్దాం.